అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. జోరుగా హుషారుగా షికారు పోదమా, కారు రెండు కలిసి ఆర్వీలో వెళ్దామా? తిన్నామా, తిరిగామా, పడుకున్నామా? స్టవ్ ఉంది, మైక్రోవేవ్ ఉంది, సింక్ ఉంది, రెఫ్రిజిరేటర్ ఉంది, టీవీ పెట్టుకోవచ్చు అండ్ సౌండ్ బార్ సిస్టమ్ కూడా ఉంది. ఏదైనా లైఫ్ అంటే ఇలానే ఎంజాయ్ చేయాలండి. నమస్తే అందరికీ, మీ అందరి ముందుకి మరొకసారి వచ్చేసాను ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, వేర్ ఆల్ యువర్ ట్రావెల్ డ్రీమ్స్ హ్యావ్ లిటరల్లీ వీల్స్ ఆన్ ఇట్. అదేంటి అలా అంటున్నాను అనుకుంటున్నారు కదా? మీరు విన్నది కరెక్టే. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ ప్లేస్ని చూపించబోతున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ అన్ అల్టిమేట్ ఆర్వీ షో హ్యాపెనింగ్ ఇన్ అర్లింగ్టన్, వాషింగ్టన్. నా వెనకాతలు చూస్తున్నారు కదా, హండ్రెడ్స్ ఆఫ్ ఆర్వీస్ లైనప్ అయి ఉన్నాయి. స్మాల్ క్యాంపర్ వ్యాన్స్ నుంచి లగ్జరీ మూవింగ్ మ్యాన్షన్స్ వరకు ఎన్నో వెరైటీస్ ఆఫ్ ఆర్వీస్ ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎంట్రీ ఫ్రీ అండ్ ఎక్స్పీరియన్స్ వాజ్ ప్రైస్లెస్. ఆర్వీ అంటే సింప్లీ హోమ్ ఆన్ వీల్స్. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ కంఫర్ట్స్ మీతోనే వస్తాయి. ఇక్కడికి వచ్చే చాలామంది దీన్ని చూడడానికి వచ్చే వాళ్ళు ఉన్నారు, కొనుక్కోవడానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. దే ఆర్ నాట్ జస్ట్ సీయింగ్ అండ్ గోయింగ్, దే ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ద ఆర్వీస్ అండ్ రియల్లీ గెటింగ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ దే ఆర్ also dreaming about their road trips in future. Let us also go inside and see. ఏంటి ఆర్వీ చూపిస్తానని చెప్పి ఇంట్లో కూర్చుందని అనుకుంటున్నారు కదా? నో, ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ద ఆర్వీ. ఇది లివింగ్ రూమ్. కొంచెం ముందుకెళ్తే ఇది కిచెన్. స్టవ్ ఉంది, మైక్రోవేవ్ ఉంది, వాష్ బేస్ ఉంది, సింక్ ఉంది, రెఫ్రిజిరేటర్ ఉంది. ఇట్స్ జస్ట్ లైక్ అ హోమ్. ఇక్కడ చూసారా, ఒక చిన్న ఆఫీస్ సెటప్ కూడా ఇచ్చారు. మీకు వర్క్ ఉంటే వర్క్ కూడా చేసుకోవచ్చు, ఏది మిస్ అవ్వకుండా ట్రావెల్ కూడా చేసుకోవచ్చు. బాగుంది కదా? ఇప్పుడు మీకు లివింగ్ రూమ్, కిచెన్ చూపించాను కదా, ఇక్కడ ఒక క్వీన్ సైజ్ బంక్ బెడ్ కూడా ఉంది. అండ్ పిల్లలు ఇక్కడ మనకు ఒకవేళ పడుకున్నా సరే మనం భయపడక్కర్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని, బికాజ్ మనం డైరెక్ట్గా వాళ్ళని చూడొచ్చు. అండ్ ఇది చూసారా, బాత్రూమ్. మన ఇంట్లో కూడా ఇంత స్పేషియస్గా బాత్రూమ్స్ ఉండవేమో. లిటరల్లీ షవర్ రూమ్ ఉంది. ఇక్కడ కూడా ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారండి. ఫోన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా కూడా ఇమీడియట్గా మనం ఇక్కడే ఛార్జింగ్ పెట్టుకొని మరీ ఉండొచ్చు. అండ్ లుక్స్ లైక్ దిస్ ఇస్ అ మాస్టర్ బెడ్రూమ్. ఓ, బెడ్ ఈజ్ ఆల్సో సో కంఫర్టబుల్. అండ్ మనకి డ్రెస్సర్ కూడా ఉంది. ఇంత హంగులు ఆర్భాటాలు చూసి ఎంతో కాస్ట్లీ ఉంటుందని అనుకుంటాం కదా. యాక్చువల్లీ ప్రైస్ చూస్తే హార్డ్లీ ఒక కార్ కొనుక్కున్నంత ప్రైస్ అనుకోండి. కార్స్కి ఆర్వీస్ని ఎలా లింక్ చేసుకుంటారో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ కనెక్టర్ని మన కార్స్కి కనెక్ట్ చేసుకుంటే యూ కెన్ గో ట్రావెల్ అలాంగ్ విత్ ద ఆర్వీ. అండ్ మీరు నైట్ టైం రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఆర్వీస్లో తీసుకోవచ్చు. డ్రైవ్ చేసినప్పుడు కార్తో డ్రైవ్ చేసి పట్టుకెళ్ళచ్చు. ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఆర్వీస్కి బయట షెల్టర్లా ఉంటుంది కదా, దాన్ని ఆనింగ్స్ అంటారు. యూ కెన్ సీ దేర్. ఆ ఆర్వీకి కనిపిస్తుంది 2 ఆనింగ్స్ ఉన్నాయి దానికి. అవి ఎలా అంటే మనం ఎక్కడైనా క్యాంపింగ్ చేసుకుంటున్నప్పుడు బయట చైర్స్ అండ్ టేబుల్స్ వేసుకొని కూర్చుంటే ఆ సన్షేడ్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది కదా. లైక్ ఇక్కడ మీరు చూస్తే ఈ ఛార్జింగ్ పోర్ట్ ఉంది కదా, ఇలాంటి ఛార్జింగ్ పోర్ట్స్ని మనం కనెక్ట్ చేసుకొని గ్యాస్ స్టేషన్స్లో ఉండే ఛార్జింగ్ పోర్ట్స్ కానీ అలా యూస్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా క్యాంపింగ్కి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా ఛార్జింగ్ పోర్ట్స్ ఇస్తారు. సో యూ కెన్ కనెక్ట్ ఇట్. ఈ 2 సోర్సెస్ కాకుండా వేరే సోర్స్ కూడా ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ జనరేటర్. జనరేటర్స్ని కూడా పెట్టుకొని వాటి నుంచి కూడా పవర్ని గ్రాప్ చేసుకుంటుంది అనమాట. సో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అంటే ఈవెన్ ఇన్ లూప్ లైన్ మీరు వెళ్తున్నప్పుడు కూడా ఛార్జింగ్ పోర్ట్స్ దొరకకపోతే వరీ అవ్వక్కర్లే, బికాస్ వీ హ్యావ్ అవర్ జనరేటర్ విత్ ఇన్ ద ఆర్వీ. ఈ ఆర్వీకి ఎంట్రన్స్లోని బాత్రూమ్ ఉంది. ఎందుకో చూద్దామా? కమ్. అక్కడి నుంచి ఎంటర్ అయ్యి ఇటు నుంచి వచ్చాను. ఇట్స్ అ కనెక్టెడ్ ఆర్వీ. ఇక్కడ ఈ డోర్ క్లోజ్ చేసుకుంటే ప్రైవసీ కూడా ఉంటుంది. 2 ఫ్యామిలీస్ కూడా ట్రావెల్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినచ్చు, డిన్నర్ తినచ్చు, మీ కప్ ఆఫ్ కాఫీని మౌంటైన్ వ్యూస్తో ఎంజాయ్ చేయొచ్చు. లంచ్ టైంకి బీచ్ దగ్గరికి వెళ్ళొచ్చు. నైట్ యూ కెన్ డైరెక్ట్లీ గో ఇన్ టు ద మూన్ లైట్ అండ్ మేబీ స్టార్ గేజింగ్ చేసుకుంటూ పడుకోవచ్చు. కానీ విత్ ఆల్ ద కంఫర్ట్స్ కదా. ఎంత బాగుంది కదా. లైక్ ఇక్కడ బోర్డ్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. దీనిలో చాలా స్టోరేజ్ కూడా ఉంటుంది. ఐ షో యూ ద స్టోరేజ్. వెయిట్. ఉండే చిన్న ప్లేస్ని ఎంత బాగా వాడుకోవచ్చో చూపిస్తాను చూడండి. ఇది స్టవ్. దీనిపైన ఒక గ్లాస్ ఫ్రేమ్ పెట్టారు. ఇది క్లోజ్ చేసి లైక్ మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్నప్పుడు అలాంటప్పుడు ఎక్కువ స్పేస్ కావాలంటే యూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం క్లీనింగ్ కూడా చాలా ఈజీ. చిన్న స్పేస్లో ఎవ్రీ ఫెసిలిటీ ఇవ్వాలంటే
బ్రెయిన్ బాగా వాడాలి, రైట్? వింటర్లో చలేయకుండా హీటర్స్ ఎలానో ఉంటాయి, బట్ మనకు ఆ కోజీ అట్మాస్ఫియర్ కోసం వీళ్ళు ఫైర్ ప్లేస్ని కూడా పెట్టారు. కాకపోతే నార్మల్ వుడ్స్తో వాటిలో పెట్టుకునేలాగా మెయింటెనెన్స్ ఉండదు, బికాస్ దట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫైర్ ప్లేస్. జస్ట్ టర్న్ ఆన్ ద బటన్ అండ్ యూ గెట్ ద వైబ్. మన ఇంట్లో ఉండే సర్వీసెస్ లాగా ఇక్కడ కూడా ఈ ప్యానెల్ ఇచ్చారు కదా, దీనిలో అన్నీ కనెక్టెడ్గా ఉన్నాయి. లైక్ వాటర్ పంప్ చేసుకోవాలన్నా, బయట ఇందాక చూపించాను కదా యార్నింగ్స్ అని, వాటిని ఓపెన్ చేసుకోవడం. దేర్ ఆర్ 2 యార్నింగ్స్ ఇన్ దిస్. సో ఇలా అన్నింటినీ జస్ట్ స్విచ్తో ఆన్ చేసి మనం ఆపరేట్ చేసేసుకుంటూ ఉండొచ్చు ఇంట్లో కూర్చున్నట్టు. ఇప్పుడు బెడ్రూమ్లో ఉన్నాం కదా, ఐల్ షో యూ. సీ, దిస్ ఈజ్ అ జాక్ అండ్ జిల్ బాత్రూమ్. బాగుంది కదా, అటాచ్డ్ బాత్రూమ్. ఈ కీస్టన్ అనే బ్రాండ్ ఆర్వీస్లో వన్ ఆఫ్ ద పాపులర్ బ్రాండ్ అండి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో బార్బిక్యూ చేసుకోవాలి, గ్రిల్ చేసుకోవాలనుకుంటే దానికి కూడా ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రిల్, ఇక్కడ మనం కార్న్స్, పైనాపిల్స్, లేకపోతే చికెన్, ఫిష్, వాట్ ఎవర్, ఇవన్నింటికి పవర్ కనెక్షన్ లేదు, దీనికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చాడు. మనం గ్యాస్ సిలిండర్కి కనెక్ట్ చేసుకుంటే వీ కెన్ డూ ద గ్రిల్. వేడి వేడిగా సాయంత్రం స్నాక్ కూడా రెడీ. ఇలాంటి ఫోల్డబుల్ టేబుల్స్, పిక్నిక్ బెంచెస్ని మనం క్యారీ చేస్తే ఈవినింగ్ టైంలో కూర్చొని హ్యాపీగా ఇక్కడే స్నాక్ మీల్ ఎంజాయ్ చేయొచ్చు. లైఫ్ అంతా కష్టపడి సంపాదించేది ఎంజాయ్ చేయడానికే కదా, తిన్నామా, తిరిగామా, పడుకున్నామా, ఇలాంటి కాన్సెప్ట్తో ట్రావెల్ డ్రీమ్స్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ ఆర్వీ ఉండాల్సిందే. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న చిన్న క్యాంపర్ వ్యాన్స్ అంటారు వీటిని. ఇవి ఈజీ, అంటే కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ మెయింటెనెన్స్ ఈజీ, డ్రైవింగ్ కూడా ఈజీ. ఎందుకంటే చిన్న ప్లేస్ని ఆక్యుపై చేస్తాయి కదా, మనకి డ్రైవ్ చేసినప్పుడు కంఫర్ట్ కూడా ఉంటుంది. కొత్తగా తీసుకునే వాళ్ళు ఇలాంటివి ట్రై చేస్తే బెస్ట్. ఫస్ట్ అయితే ఈరోజు మనమున్న ఈ అల్టిమేట్ ఆర్వీ షో ఈజ్ నథింగ్ బట్ యూజ్డ్ ఆర్వీస్ అండ్ న్యూ ఆర్వీస్ని కూడా సేల్ చేస్తున్నారు. సో పీపుల్ వచ్చి వీటిని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. మనం తర్వాత వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే మీకు డైరెక్ట్లీ వీల్స్ ఆన్ ద ఆర్వీ చూపిస్తాను, అంటే ట్రైలర్స్ కాదు. ఇప్పటిదాకా మనం ఆర్వీస్ని కనెక్ట్ చేసే వాటిని చూసాం కదా, ఇది డైరెక్ట్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళే ఆర్వీ. లైక్ యూ డోంట్ నీడ్ అ ఎక్స్ట్రా కార్. ఒకవేళ మీ కార్ని తెచ్చుకోవాలంటే మీ కార్ని దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో కూడా మనకి లివింగ్ రూమ్, కిచెన్ అన్నీ ఉంటాయి, ఏ ఫెసిలిటీస్ తగ్గవు, కానీ ఇట్స్ డైరెక్ట్ అనమాట. ఇప్పుడు డ్రైవింగ్ సీట్లోంచి ఇంట్లోకి వచ్చేసా. ఇది ఇన్ఫ్యాక్ట్ ఇంకా చాలా స్పేషియస్గా ఉంది. నేనైతే దీన్ని కొంచెం చిన్నగా కాంపాక్ట్గా ఉంటుందేమో అనుకున్నా, కానీ చాలా స్పేషియస్గా ఉంది. దీనిలో కూడా కిచెన్, ఫ్రిజ్ అండ్ లివింగ్ రూమ్, బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. మాస్టర్ బెడ్రూమ్ నుంచి బాత్రూంలోకి కూడా వచ్చేసాం. ఈ బాత్రూమ్ అయితే చాలా లగ్జరియస్గా ఉందండి. యూ కెన్ లుక్ ఎట్ ద వాష్ బేస్ అండ్ ద స్టోరేజ్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఈ పక్కన చాలా పెద్ద స్టోరేజ్ ఇచ్చారు. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కదా, అది కాకుండా పౌడర్ రూమ్ కూడా ఉంది. లైక్ లివింగ్ ఏరియాలో కూర్చున్నప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ప్రైవసీ కోసం ఇక్కడ ఒక చిన్న డోర్ కూడా ఇచ్చారు. దీన్ని పుష్ డౌన్ చేస్తే వీ కెన్ స్లైడ్ ద డోర్. ఓ మై గాడ్, ఎన్ని డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అంటే నిజంగా, అంటే ఎప్పుడు చూడకపోయిన విషయాల్ని, తెలియకపోయిన విషయాల్ని చాలా తెలుసుకుంటున్నాం. ఏదైనా లైఫ్ అంటే ఇలానే ఎంజాయ్ చేయాలండి. స్టార్ గేజింగ్ చేస్తూ బయట సినిమాలు, టీవీలు, మీ సిరీస్ ఏవి మిస్ అవ్వకుండా టీవీ పెట్టుకోవచ్చు. అండ్ సౌండ్ బార్ సిస్టమ్ కూడా ఉంది. బార్బిక్యూలు ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఏది మిస్ అవ్వరు. బట్ విత్ ద నేచర్ అన్నమాట. కెన్ యూ టెల్ ఫ్యూ థింగ్స్ అబౌట్ ద షో టుడే అండ్ హౌ ఇట్ వెంట్ అండ్ హౌ మెనీ people are coming to visit this place and all? Of course. Yeah, we had a lot of rough weather the last few days, so today was a big day. We had a lot of numbers, a lot of people come in, look at RVs, and it was all around a good day today. Here, are you going to sell them or how it is? We sell them. You come in, take a look at them. We've got all our products from the small trailers, the drivable options, all different options. Kind of see what fits what you're looking for, whether you need something a little more durable or something a little less durable, something a little more for the parks, you know. You can always do that, but a bunch of different variety. So if anybody come here and buy the RV at this show, are they going to get any benefits or it's just like a regular RV where they buy outside? Camping World's 60% of the market. So if you ever have any service problems or anything like that, I mean,
there's 210 locations around the country. So, I mean, it doesn't even really matter where you're at. There's always going to be a Camping World. So it is nice because you kind of create that bond. If you end up keep buying them, you always have somewhere to go, you know? And that's kind of the nice part about what we do. Hey, hi, good evening. Good evening. Yeah. So, can you share few details about the show today and how many RVs are there as of now and what kind of RVs are there? Can you explain? Sure. We are here at Angel of the Winds RV show. Camping World loves coming here each year. We had a record-breaking year again, and we have probably about 180 RVs here. And we have new and pre-owned, and then in every price point. We had a lot of people despite the weather. Okay. Washington is great. They don't mind their rain at all. That's true. Without rain, if Washington will be the beautiful place. I know that. Absolutely. Yes, that no. So, I mean, when this show is happening, I understand there are RVs here to exhibit and all. When the show is not there, what is this place for? This is a RV resort. It's beautiful. They have amenities, any kind of amenity that you would want with an RV. It's Angel of the Winds, and it's close to Arlington, Washington. ఇప్పుడు రిసార్ట్ లోపలికి వెళ్ళి మీకు లోపల ఉండేవి ఏమున్నాయో చూపిస్తా. ఐ థింక్ ఐ కెన్ సీ అ స్విమ్మింగ్ పూల్. ఇక్కడికి ఆర్వీ క్యాంపర్ వ్యాన్స్ని వాటిని పార్క్ చేసుకున్న తర్వాత ఈ రిసార్ట్స్లో లైక్ రిలాక్స్ అవడానికి కూడా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఐ థింక్ దెర్ ఈస్ అ జిమ్ అండ్ సంథింగ్ ఎల్స్. లెట్స్ సీ. సో లాంగ్ డ్రైవ్ చేసి వచ్చి ఇక్కడ రిసార్ట్లో కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అండ్ దే హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఇన్ ద రిసార్ట్ యాజ్ వెల్. సో ఇంకా లోపల ఐ థింక్ బఫెట్ ఏరియాస్ ఆర్ సంథింగ్ ఉంది, నేను అది కూడా చూపిస్తాను. మ్యాక్సిమం ఈరోజు జరుగుతున్న ఈ ఆర్వీ షోని చూపించడానికి ట్రై చేశాను. ఇంకా చాలా ఉంది, అన్నీ తిరిగి చూపించలేక కొన్ని లైక్ శాంపుల్ లాగా చూపించా. సో మీకు కనుక ఒక ఆర్వీ ఉంటే ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు, బికాస్ దిస్ ఈస్ అ ప్రాపర్ ఆర్వీ క్యాంప్ సైట్ అండ్ ఆల్సో రిసార్ట్. సో మీరు ఒక ట్రైలర్తో వస్తే ట్రైలర్ని పెట్టేసుకొని మీ కార్ తీసుకొని లోకల్ ఏరియాస్ అన్నీ విజిట్ చేసి యూ కెన్ ఎంజాయ్. ఇట్స్ అ ప్రాపర్ లైఫ్ స్టైల్. సో see you all in my next travel segment. Until then, signing off, your Mansa Jami from Suman TV, USA.